రాజా, నువ్వు ఒక్కడవే సుఖంగా ఉంటావు, చచ్చిపోయి సుఖంగా ఉంటున్నావు. ఇప్పుడు నీకు తప్పకుండా స్వర్గం లభిస్తుంది. మేము ఇప్పుడు దారుణమైన దుఃఖం అనే నరకాన్ని పొందాం. ఇక్కడే మేము నరకాన్ని పొందాం. ఎందుకంటే ఎంతమంది ఏడ్చేవాళ్ళని చూడాలనో, వాళ్ళు ఓదార్చాలనో. మా కష్టం ఇప్పటికి మా కష్టం ప్రారంభమైంది. భర్తలకు కోల్పోయిన ధృతరాష్ట్రుడి పుత్రులు, భార్యలు, మనవాళ్ల భార్యలు ఎంతో బాధపడుతూ ఉంటారు. వారు తప్పకుండా మమ్మల్ని నిందిస్తారు అని దుఃఖిస్తూ ధర్మరాజు ఎంతోసేపు విలపించాడు అన్నాడు సంజయుడు. చాలాసేపు ఏడ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 60వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు, ఓ సంజయ, రణభూమిలో దుర్యోధన భీముల మధ్య యుద్ధం జరిగింది కదా. అప్పుడు భీముడు అధర్మంగా దుర్యోధనుని కొట్టడాన్ని బలరాముడు చూశాడు కదా. అప్పుడు ఆయన ఏం మాట్లాడలేదా? మాట్లాడితే ఏమన్నాడు? ఎందుకంటే బలరాముడికి గదాయుద్ధంలోని పద్ధతులు తెలుసు, విశేషాలు తెలుసు. ఆయన ఆ యుద్ధంలో విశారదుడు కనుక బలరాముడు అప్పుడు ఏం చేశాడో నాకు వివరంగా చెప్పు అన్నాడు. సంజయుడు ఇలా చెప్పాడు, మహారాజా, భీముడు నీ కుమారుని తల మీద తన్నటాన్ని చూసి బలరాముడు ఎంతో కోపించాడు. రాజులందరూ వింటూ ఉండగా బలరాముడు చేతులెత్తి పైకెత్తి ఘోరంగా ఆర్తనాదం చేస్తూ ఇలా అన్నాడు, ఓ భీమా, చిచి, ఎందుకు ఇలా చేశావు? అయ్యో, ఈ భీముడు ధర్మంగా పోరాడుతూనే బొడ్డు కింద కొట్టాడు. చీచి, భీముడు చేసిన పని గదాయుద్ధంలో లేదు. ఈ యుద్ధాన్ని నేనెక్కడా చూడలేదు. గదాయుద్ధంలో బొడ్డు కింద కొట్టకూడదు అని శాస్త్రం చెప్పింది. అయ్యో, ఈ భీముడు శాస్త్ర విధిని పాటించలేదు. ఈ భీముడికి శాస్త్రం తెలియదు. మూర్ఖుడే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు అన్నాడు. బలరాముడికి ఎంతో కోపం వచ్చేసింది. బాధపడుతున్న దుర్యోధనుడిని చూసి కోపంతో ఆయన కళ్ళు ఎరుపెక్కాయి. తర్వాత బలరాముడు కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ కృష్ణ, ఈ దుర్యోధనుడు గదాయుద్ధంలో నా అంతటి వాడు, నాతో సమానమైన వాడు, ఇతడికి ఎవరూ సాటిలేరు. ఇది నిజం. ఇప్పుడు ఈ యుద్ధంలో అన్యాయంగా నేల మీదకు పడగొట్టింది దుర్యోధనుడిని కాదు, నన్ను పడగొట్టారు. కౌరవ పాండవులు శరణాగతులు, నేనిద్దరినీ శరణం ఇచ్చాను కదా, ఇద్దరికీ కూడా. అయితే పాండవులు శరణిచ్చిన వాడినే బలహీనుని అనుకుంటున్నారు. కనుక ఇప్పుడు నా బలం ఏమిటో చూపిస్తాను, తప్పు చేసిన భీముడికి బుద్ధి చెప్తానన్నాడు. విపరీతంగా కోపించి బలరాముడు నాగలి పట్టుకొని భీముడి మీదకి వెళ్ళాడు. అప్పుడు మహాత్ముడైన బలరాముడు చేతులు పైకెత్తున్నాడు. ఆయన రూపం అనేక ధాతువులతో విచిత్రంగా మహాశ్వేత పర్వతంతో సమానంగా ఉంది. అంత భయంకరంగా ఉన్నాడు బలరాముడు. కోపం వచ్చింది. ఎందుకంటే తన శిష్యులే కదా, శిష్యులు గదా యుద్ధం ఆడుతుంటే సంతోషపడ్డాడు. కానీ శాస్త్ర విరుద్ధంగా చేశాడు. అది నేర్పించలేదు, బొడ్డు కింద కొట్టేది. నువ్వు బొడ్డు కింద కొట్టావు, అందుకని నిన్ను నేను వదలను అని గట్టిగా నాగలిని పైకి పెట్టుకున్నాడు. చంపుతా నిన్ను అని. మహారాజా, అయితే సోదరులతో కలిసి ఉన్న భీముడు బలరాముడు కోపించినందుకు ఏమాత్రమూ భయపడలే, హాయిగా ఉన్నాడు. అట్లనే నవ్వుతూ ఉన్నాడు, అయ్యో అని. కలత చెందలేదు, బెదరలేదు. బలరాముడు వేగంగా భీముడి మీదకు వెళుతూ ఉంటే వెంటనే శ్రీకృష్ణుడు తన బాహువులతో ఆ బలరాముడిని పట్టుకొని ఆపేశాడు. ఆయనకన్నా బలం కదా కృష్ణుడి యొక్క బాహువులు. బలరాముడు తెల్లగా ఉంటాడు, కృష్ణుడు నల్లగా ఉంటాడు. అప్పుడు వారు అలా కలవటం వల్ల వెండికొండ కాటుకకొండ కలిసినట్లుగా ప్రకాశించారు. వెండికొండ నల్లకొండ గడిచినట్టుగా. శ్రీకృష్ణుడు కోపించిన బలరాముణ్ణి శాంతింపజేస్తూ ఇలా అన్నాడు, అన్నా, ఎవరి వృద్ధి అయినా 6 రకాలుగా ఉంటుంది. తన వృద్ధి,
తన మిత్రుల వృద్ధి, మిత్రమిత్రుల వృద్ధి, శత్రుపక్షంలోని శత్రుహాని, శత్రుమిత్రహాని, శత్రుమిత్రమిత్రమిత్రహాని అని ఇలా 6 రకాల వృద్ధి ఉంటుంది. ఆత్మన్యపిచ మిత్రేచ, తనకు కానీ తన మిత్రులకు కానీ విపరీతమైన పరిస్థితి ఏర్పడినప్పుడు మనస్సులో బాధపడాలి. వెంటనే ఇబ్బందిని తొలగించే ప్రయత్నం చేయాలి. ఈ పాండవులు మనకు మిత్రులు, మేనత్త కొడుకులు కనుక మనవారు వీరిని శత్రువులు దారుణంగా మోసగించారు. ప్రతిజ్ఞ పాటించటం ఈ లోకంలో క్షత్రియ ధర్మం అని నాకు తెలుసు. ఆ ప్రతిజ్ఞనే ఇప్పుడు భీముడు పాటించాడు. తప్పేముంది? భీముడు ప్రతిజ్ఞ చేశాడు, నీ తొడలు విరగొడతానని. అది అప్పుడే అనుకోవచ్చు కదా, అప్పుడు నీకు న్యూస్ తెలిసి ఉంటుంది కదా, అప్పుడెందుకు చెప్పలే? శాస్త్రం అప్పుడు చెప్పాలి కదా, తొడలేతకి ఇది కొడతామని. అది నిజమైంది. ఆనాడు భీముడు నిండు సభలో, నేను మహాసంగ్రామములో ఈ దుర్యోధనుని తొడలు బద్దలు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. నువ్వు కూడా ఉన్నావు కదా అక్కడ. అప్పుడు నీకు శాస్త్రం గుర్తుకులేదా? ఒక్కసారి గుర్తు చేసుకో ఓ పరంతప. అంతేకాదు, దుర్యోధనుడు పూర్వం మైత్రేయ మహర్షిని అవమానించాడు తెలుసా? అందుకు ఆయన చాలా కోపించి దీన్ని గుర్తు చేసుకో కోపించాడు, శాపం పెట్టాడు. మైత్రేయేణాభి శప్తశ్చ. పూర్వం మైత్రేయ మహర్షి దుర్యోధనుడితో, ఓ దుర్యోధన, భీముడు తన గదతో నీ తొడలను బద్దలు కొడతాడని శపించాడు. ఒకటి ప్రతిజ్ఞ, ఒకటి శాపం, రెండూ నీకు తెలుసు. అప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? ఏంటో ఇప్పుడు నాగలి పెట్టుకుని అట్లా ఇట్లా అని పరిగెత్తుకొస్తున్నావు? ఏంటన్నా నువ్వు? ఏం నువ్వు చేస్తుండే పని? ఆ నాగలితో ఒకపారి కొడితే పోడా? అసలు ఈ పైకి ఎత్తడమే తప్పు చేసావు నువ్వు. అసలు నువ్వు తప్పు చేస్తున్నావు ఇక్కడ. అందువల్ల భీముడు ఇలా చేయటంలో తప్పు లేదు. కనుక అన్నా, ఎందుకయ్యా నువ్వు కోపించకు. అది కాక పాండవులు ఎవరు అనుకున్నావు? దగ్గర బంధువులు. వీళ్ళు చుట్టుకొని వచ్చిన దాయాది బంధువులు. యోచన చేయి నువ్వు. దగ్గరగా ఉండే బంధువులు పాండవులు, కొంచెం దాయాది బంధువుల్లో వీళ్ళు చచ్చినవాడు. అది శాపగ్రస్తుడు మైత్రేయ మహర్షి శాపం. వాడు ఇష్టం వచ్చినట్టు ఆయన అవమానం చేశాడు, తెలుసు కదా నీకు. నిండు సభలో భీముడు ప్రతిజ్ఞ చేసింది తెలుసు కదా. ఎన్ని మాటలు నీకు చెప్పేది నీకు? నువ్వు అప్పుడు ఉన్నావా లేదా? 2 సందర్భాల్లో కూడా ఉన్నావా లేదా? నువ్వు ఉన్నావు. మరి ఎప్పుడు ఎందుకు మాట్లాడలేను? గదతో తొడలు ఇడుగ్గొడతానని చెప్పాడు. అప్పుడు ఎందుకు చెప్పలేను? ఆపు, అట్లంతా తొడలు ఇరగొట్టకూడదని ఎందుకు చెప్పలేను? ఇప్పుడు చెప్తావా? నాగలెత్తుకొని నువ్వు. పాండవులతో మనకు రక్త సంబంధం ఉంది తెలుసా? రక్త సంబంధం పాండవులతో. వీళ్ళు దాయాది సంబంధం, మనకు కొంచెం దూరమైన రక్తం. ఇది నేరు రక్తం. రెండవది స్నేహబంధం కూడా ఉంది మనకు. కనుక వారు బాగుంటే మనము బాగుంటాం. అది తెలీదా నీకు? కనుక పురుషోత్తమ, కోపించకు, శాంతించు అన్నాడు. ఆ మాటలు విని బలరాముడు ఇలా అన్నాడు, ఓ కృష్ణ, సజ్జనులు ధర్మాన్ని చక్కగా పాటించారు. ఆ ధర్మాన్ని అర్థకామాలను నియంత్రించే ప్రయత్నము చేస్తాయి. పరమలోభి యొక్క అర్థము, అత్యాసక్తి గల వాని కామము ధర్మాన్ని పాడు చేస్తాయి. కామముతో ధర్మార్థాలను, అర్థంతో ధర్మకామాలను, ధర్మంతో అర్థకామాలను బాధించకుండా ధర్మార్థ కామాలను సేవించిన వాడు మహాసుఖాన్ని పొందుతాడు. గోవింద, ఈ భీముడు ధర్మానికి హాని కలిగించాడు, మొత్తాన్ని కలవరపాటుకు గురి చేశాడు. నువ్వు నాతో చెప్పిన మాటలన్నీ నీ కోరిక ప్రకారమే జరిగాయి అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ మహాత్మా, నీ కోపం లేనివాడు నువ్వు, ధర్మాత్ముడు నువ్వు, నిత్యము ధర్మాన్ని ప్రేమిస్తూ ఉంటాడు అనే గొప్ప పేరు ఉంది నీకు. కనుక శాంతించు. ఎందుకు నువ్వు
కోపగించుకో. కలియుగం ప్రారంభమైంది అని తెలుసుకో. దగ్గర వచ్చేస్తుంది, అయిపోయింది. ఇక భీముడి ప్రతిజ్ఞ గురించి ఆలోచించు. భీముడు ఈరోజు తన వైరాన్ని ప్రతిజ్ఞను తీర్చుకున్నాడు. మోసగాడైన దుర్యోధనుని చంపాడు. భీముడు శత్రువును చంపిన విధానంలో అధర్మం లేదు. ఎందుకంటే మన అభిమన్యుడు ఎలా మరణించాడో ఒక్కసారి నీకు గుర్తు చేస్తాను, విను. నీకు తెలియదు కదా, నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళావు కదా. అభిమన్యుడు కురువంశానికి వృష్టి వంశానికి కీర్తి చేస్తాడు. వాడు చస్తే ఏమిటి మన కథ? అతడు యుద్ధం చేస్తూ ఉండగా ఈ దుర్యోధనుడి ఆజ్ఞ పాటించే కర్ణుడు వెనక నుంచి వచ్చి అభిమన్యుడి వింటిని విరిచేశాడు, చేయొచ్చా పని? అప్పుడు మన అభిమన్యుడు విల్లును రథాన్ని కోల్పోయాడు. అయినా కూడా యుద్ధభూమి నుండి అభిమన్యుడు పారిపోలేదు. గొప్ప వీరుడు కాబట్టి గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించి పోరాడాడు. అప్పుడు ఈ దుర్యోధనుడే అభిమన్యుడిని ఆయుధం లేనివాడిగా చేసి చంపేశాడు. అది బాగుందా? అదే ధర్మం నీకు? ఇతడు దురాత్ముడు కదా, ధర్మాత్ముడు అంటున్నవే వీడిని. ఇతడు నిజంగా దురాత్ముడు, దుర్బుద్ధి, పాపాత్ముడు, వంశానికి కళంకం తెచ్చినవాడు. వీడి నుంచే కదా అందరూ చచ్చారు. పుట్టిననాటి నుంచి లోభి. అటువంటి ఈ దుర్యోధనుడిని తన ప్రతిజ్ఞ ప్రకారమే భీముడు వధించాడు. భీముడు చేసిన ప్రతిజ్ఞ ఈనాటిది కాదు, 13 సంవత్సరాల క్రింద. ఈ ప్రతిజ్ఞ గురించి అందరికీ తెలుసు, లోకానికే తెలుసు. కనుక రణభూమిలో భీముడితో పోరాడే దుర్యోధనుడు దానిని ఎందుకు గుర్తుంచుకోలేదు? మీకు అందరికీ అనిపించింది వీడేంటి తొడలు కొట్టేది అని. అప్పుడు ఎవరు చెప్పలేదే, ఎందుకు చెప్పలే? మహా భీముడిదేమని ఇప్పుడు అర్థమైంది అందరికీ. పైగా దుర్యోధనుడు యుద్ధంలో వేగంగా పైకి ఎగిరి భీముడిని చంపబోయాడా? అది బాగుందే, అట్లా చేయకూడదు కదా. ఆ సమయంలోనే భీముడు గదతో అతడు తొడలు బద్దలు చేశాడు. తన ఎదురుగా వచ్చింది కొట్టాలి కదా, తన ఎదురుగా వచ్చింది. తన ఎదురుగా వచ్చేది ఏంటి? నిల్చుంటే తల, బాహువులు, లేకపోతే హృదయం, లేకపోతే పొట్ట ఎదురుగా ఉండేది కదా. పైకి ఎగిరాడు. కొట్టడంతో దేనికి కొట్టాడు? తొడలు కొట్టాలని కొట్టలే, అసలు కొట్టింది ఇక్కడ ఛాతీకి కొట్టాడు. ఆ ఛాతీ వచ్చే సమయంలో కరెక్ట్గా ఏది వచ్చింది? తొడ కనపడింది, వేశాడు, అంతే. ఇది కరెక్ట్గా చెప్పారు కృష్ణుడు. ఇక్కడ కూడా ధర్మమే ఉంది చూడండి భీముడిది. ఆడు చేసిన పని అది. ఎందుకు ఎగిరాడు? ఎగరచ్చా? ఎగిరి తల మీద కొట్టచ్చా? అది ధర్మమా వాడు చేసింది? ఎగిరాడు పైకి. ఎగిరిన తర్వాత కిందికి వస్తున్నాడు. ఇట్లా ఆ గదను విసురుతూ ఉండే సందర్భంలో ఎగిరాడు. ఆ గదని కిందికి వేశాడు. కరెక్ట్గా తొడ వచ్చింది, బద్దలైపోయింది. ఎవరు తప్పు? పైకి ఎగిరి తొడ చూపించమని చెప్పారా? ఆడే చేసిన పని అది. కిందనే ఉండింటే దుర్యోధనుడే గెలిచామో. నోరు మూసుకున్నారు అందరూ కూడా. అక్కడ మాట్లాడలేదు ఎవరు కూడా. మాకిష్టం అంటే ఏమనుకున్నారు? ఈ స్థితిని ఒక్కసారి ఊహించు. అప్పుడు దుర్యోధనుడు యుద్ధభూమిలో నిలబడలేడు, అప్పుడు బరిలోనూ లేడు అన్నాడు. పైన ఉన్నాడు. బరిలో ఉండి తొడ కొట్టింటే అధర్మముకయ్యా అని చెప్పచ్చు. బరిలో లేడు, లేక నిలబడలేదు, పైన ఉన్నాడు, వేశాడు, కొట్టి పరేశాడు. అలా శ్రీకృష్ణుడు అన్ని కారణాలతోనూ ఉదాహరణలతోనూ ధర్మాన్ని చెబుతున్న బలరాముడి మనస్సుకు తృప్తి కలగలేదు. బలరాముడి యొక్క మనస్సుకు చాలా బాధ అయింది. బలరాముడు శాంతించలేదు. నలుగురు వింటూ ఉండగా ఇలా అన్నాడు, ఓ వీరులారా, ఈ దుర్యోధనుడు ధర్మాత్ముడు. ఇతడిని అధర్మ మార్గంలో చంపి భీముడు కపట యోధుడిగా లోకంలో ప్రసిద్ధికి ఎక్కుతాడు. దుర్యోధనుడు శాశ్వతమైన మంచి గతిని పొందుతాడు. ఇతడు లోకంలో పద్ధతి ప్రకారంగానే యుద్ధం చేసి మరణించాడు అనే పేరును పొందుతాడు. ఇతడు యుద్ధ దీక్షతోనే రణభూమిలో ప్రవేశించాడు. అయితే దుర్యోధనుడు శత్రువు అనే అగ్నిలో తనను ఆహుతి చేసుకున్నాడు.
ఇప్పుడు కీర్తి అనే అవభృత స్నానాన్ని చేస్తాడు అని బలరాముడు రథమెక్కి ద్వారకకు కోపంతో వెళ్ళిపోయాడు. అలా బలరాముడు వెళ్ళగానే పాండవులు, పాంచాలురు, వార్ష్ణేయులు అందరూ ఉదాసీనులు అయిపోయారు, నిరుత్సాహపరులయ్యారు. బలరాముడు అన్న మాటలు తలుచుకొని ధర్మరాజు ఎంతో విచారిస్తూ తల వంచుకున్నాడు. అప్పుడు ధర్మరాజు యొక్క సంకల్పం చెదిరిపోయింది. ఏంటి ఇట్లా మాట్లాడి వెళ్ళిపోయాడే అని. అందరినీ విడిచి దూరంగా ఉన్నాడు. ఆ ధర్మరాజును చూసి కృష్ణుడు ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, ఆయన మాటలేమీ మనసులో పెట్టుకోకు. ఎందుకంటే దుర్యోధనుడు చేసింది అధర్మం. అందుచేత నువ్వు అధర్మాన్ని ఎందుకు అంగీకరిస్తున్నావు? ఈ దుర్యోధనుడు బంధువులను కోల్పోయి నేలపై అచేతనంగా పడి ఉన్నాడు. నువ్వు ధర్మాత్ముడవై రాజ్యాన్ని పొందావు, రాజువై ఉన్నావు. అధర్మాన్ని ఎలా సహిస్తావు, ఎలా ఊరుకుంటావు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, కృష్ణ, భీముడు కోపంతో దుర్యోధనుడి తలను కాలితో తన్నాడు. అది నాకు నచ్చలేదు. పైగా వంశ వినాశనం జరుగుతూ ఉంటే నేను ఆనందించలేను. ధృతరాష్ట్ర కుమారులు మమ్మల్ని నిత్యం అవమానిస్తూ మోసగించారు, పరుషమైన మాటలతో దూషించారు, అడవులకు పంపించారు. ఆ చెడు పనుల కారణంగా భీముడు హృదయంలో తీవ్రమైన దుఃఖం ఉంది. ఆ ఆలోచనతో నేను దీన్ని కాదనలేకపోయాను. ఈ దుర్యోధనుడు కామానికి లొంగిపోయిన లోభి. ఇతడికి ఆత్మ నియంత్రణ లేదు. కనుక ధర్మమో అధర్మమో భీముడు తన కోరికను తీర్చుకున్నాడు. అందుకే నేను ఇలా ఆలోచిస్తున్నానన్నాడు. ఆ మాటలు విని కృష్ణుడు, ఓ ధర్మరాజా, ఆ మాటలను సహించాలి, తప్పదు, సహించు అన్నాడు. అప్పుడు ధర్మరాజు భీముడి హితాన్ని, ప్రియాన్ని కోరుకుంటూ శ్రీకృష్ణుడి అలా అన్నాడని గ్రహించి శాంతించాడు. రణభూమిలో భీముడు చేసిన పని పద్ధతిగానే ఉంది అని అంగీకరించాడు, మెచ్చుకొన్నాడు. అయితే అర్జునుడు మాత్రం సంతోషించలేకపోయాడు. బాగా కలత చెందాడు. భీముడు చేసిన పనిని మంచి అనలేదు, చెడు అనలేదు. భీముడు మాత్రం నీ కుమారుణ్ణి చంపినందుకు ఎంతో ఆనందించాడు. ధర్మరాజుకు చేతులు జోడించి నమస్కరించాడు. ఎంతో ఆనందంతో ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఇప్పుడు ఈ రాజ్యమంతా నీదే. శత్రువులు నశించారు, నీకు శుభం చేకూరుతుంది. కనుక ధర్మాన్ని పాటిస్తూ ఈ రాజ్యాన్ని పాలించు. ఈ దుర్యోధనుడు మోసం చేయటానికే ఇష్టపడ్డాడు. మోసంతోనే ఈ వైరానికి కారకుడయ్యాడు. అతడు ఈ రోజున నేలపై పడ్డాడు. దుశ్శాసనుడు మొదలైన ఉగ్రవాదులు, కర్ణుడు, శకుని మొదలైన నీ శత్రువులందరూ ఇప్పుడు చనిపోయారు. కనుక ఓ మహారాజా, రత్నాలతో నిండిన ఈ భూమి వన పర్వతాలతో సహా నిన్నిప్పుడు సేవిస్తుంది అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ భీమసేన, వైరం నశించిపోయింది, దుర్యోధనుడు ఓడిపోయాడు. శ్రీకృష్ణుడి అండతో మనం ఈ భూమిని గెలిచాము. అదృష్టం కొద్దీ నువ్వు తల్లి రుణం తీర్చుకున్నావు, కోపాన్ని తొలగించుకున్నావు. అదృష్టం కొద్దీ నువ్వు గెలిచావు, అదృష్టం కొద్దీ నువ్వు శత్రువును పడగొట్టావు అన్నాడు ధర్మరాజు. పరమాత్మనే నమః. 61వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఇలా అడిగాడు, ఓ సంజయ, రణభూమిలో భీముడు దుర్యోధనుణ్ణి పడగొట్టాడు కదా, ఆ తరువాత పాండవులు, సంజయులు ఏం చేశారు? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.